Why treating only the symptoms won't fix the sexual problems? చాలా మంది యూస్ చేసే డిలే స్ప్రేస్, పిల్స్, ఆయిల్స్ ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్ అయినా ఇది నా దగ్గర చాలా మంది వస్తారు. షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాదు. ఎందుకు కాదు అని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు క్విక్ ఫిక్స్ కోసం సర్చ్ చేస్తారు. అది న్యాచురల్ రియాక్షన్, కానీ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి అని అంటే 2 లేయర్స్ లో యూజువల్ గా ఉంటాయి. ఫస్ట్లీ సిమ్టమ్స్ వర్సెస్ ది రూట్ కాజ్. సిమ్టమ్స్ ఏంటి? లైక్ ప్రిమచర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లో డిజైర్ లేదా పెయిన్ డ్యూరింగ్ సెక్స్. వీటికి రూట్ కాజెస్ యూజువల్గా ఉండేవి స్ట్రెస్, యాంగ్జైటీ, పూర్ స్లీప్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ ఇష్యూస్ లేదా హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. స్ప్రేస్, పిల్స్ సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తాయి, రూట్ కాజెస్ని అస్సలకే అడ్రస్ చేయవు. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే వై సిమ్టమ్స్ ట్రీట్మెంట్ ఫీల్ లైక్ ఇట్స్ వర్కింగ్. స్ప్రేస్ యూస్ చేసినప్పుడు డిలే అనేది ఖచ్చితంగా అవుతుంది. పిల్ వేసుకుంటే ఎరెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ రిజల్ట్స్ వల్ల మనకి బ్రెయిన్ కూడా హ్యాపీగానే ఉంటుంది, కానీ బాడీలో రూట్ ప్రాబ్లం సేమ్గానే ఉంటుంది. దానివల్ల మీరు మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది మొదటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. యూజువల్గా ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తాయని అంటే చాలామంది యూజువల్గా ఏం చెప్తారు నాతో అంటే డాక్టర్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది అని. రీజన్ చాలా సింపుల్ అండి. సిమ్టమ్స్ ట్రీట్ చేస్తారు, సిస్టమ్స్ని ట్రీట్ యూజువల్గా మనం చేయము. స్ట్రెస్ సేమ్గా ఉంది, స్లీప్ హ్యాబిట్స్ సేమ్గా ఉన్నాయి, యాంగ్జైటీ సేమ్గా ఉంది. సో మన బాడీ మళ్ళీ సేమ్ రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ యూజ్ చేయడము అది వితౌట్ ది గైడెన్స్ రిస్కీ. కానీ ఎందుకని? వితౌట్ గైడెన్స్ లాంగ్ టర్మ్ స్ప్రేస్ కానివ్వండి, పిల్స్ కానీ యూజ్ చేస్తే న్యాచురల్ రెస్పాన్స్ వీకెన్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డిపెండెన్సీ పెరుగుతుంది, యాంగ్జైటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రాబ్లమ్ స్లోగా డీపర్ అవుతుంది. పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్ కావాలి అని అంటే మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, స్లీప్ కరెక్ట్ చేయాలి, మైండ్ అండ్ బాడీ రిలాక్స్గా ఉండాలి, కరెక్ట్ మెడికల్ ఇవాల్యుయేషన్ చేయాలి, అండ్ టెంపరీ ఎయిడ్స్ ప్లస్ ది లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనం క్లియర్గా ఉండాలి. సిమ్టమ్ రిలీఫ్ ప్లస్ సిస్టమ్ రిపేర్ 2 అవసరమే. స్ప్రేస్, పిల్స్ రాంగ్ కాదు, కానీ అవి సొల్యూషన్ కూడా కాదు, సపోర్ట్ టూల్స్ మాత్రమే. రియల్ సొల్యూషన్ అంటే రూట్ని ట్రీట్ చేయడం మాత్రమే.